హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పిఎం విశ్వకర్మ అప్లికేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, అంటే ఏ స్టేజ్లో ఉంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా మనం తెలుసుకుంటాం అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ యొక్క పిఎం విశ్వకర్మ పథకం అప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈజీగా మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ఈ యొక్క వెబ్సైట్లో మనము డైరెక్ట్ లింక్ ఇస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో. ఆ లింక్ చదవండి, క్లిక్ చేయండి. అదేవిధంగా క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ చేశారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, క్యాప్చా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ వచ్చినట్టయితే ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఓటీపీ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ సెకండ్ ఓటీపీ అనేది 2:30 అంటే 2.5 minutes అనేది వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, వెయిట్ చేసిన తర్వాత రీసెంట్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు అది క్లిక్ చేసినట్టయితే మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ మన యొక్క క్రెడిట్ రిపోర్ట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. తర్వాత మనము డిజిటల్గా ఎక్కడెక్కడ అనేది ఏమేమి స్క్రీనింగ్ టెస్ట్, డిఎం లెవెల్లో, మొత్తం మున్సిపాలిటీ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్ అన్నీ అయిన తర్వాత మన యొక్క స్క్రీనింగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే.